ఒంగోలులోని 10వ డివిజన్ కొప్పోలులో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ షేక్ వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కఫిల్ బాషా, షేక్ వలీ అక్కడి ముస్లిం సోదరులతో కలిసి మసీదులో దువా చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు అంతా మంచి జరగాలని ప్రార్థనలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రంజాన్కు మించిన పండుగ ప్రపంచంలోని ముస్లింలకు మరొకటి లేదన్నారు. అందరూ బాగుండాలని, వారు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు 10వ డివిజన్కి చెందిన వలీ గారి ఆధ్వర్యంలో ఆయిషా మసీద్లో, ఒంగోలు నగరానికి చెందిన ఆయిషా మసీద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ అత్యవసర కార్యక్రమం దృష్ట్యా ఈరోజు వారు ఇక్కడికి రాలేకపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు గారు, నగరానికి చెందిన టీడీపీ నాయకులు, అదేవిధంగా డివిజన్కి చెందిన 9, 10 డివిజన్కి చెందిన నాయకులంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వలీ గారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొప్పోలు గ్రామంలో మన వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన వేరే పనుల ఒత్తిడిలో రాలేని పరిస్థితుల కారణంగా పార్టీ నాయకులైనటువంటి అందరినీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆయన చెప్పడం, అందరూ ఇక్కడికి రావడం జరిగింది. రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇంత మించిన పెద్ద పండుగ ఏమీ ఉండదు. అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుడిని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం అంటే. అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అలానే ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మిగతా కులాలన్నీ కూడా, మన భారతదేశం అంటే ప్రత్యేకంగా సెక్యులర్ దేశం ఇది. అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి సహజీవనం చేసేటువంటి సమాజంలో మనందరం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామచర్ల జనార్దన్ గారికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి దువా కూడా ఇప్పుడు లోపల చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మనం ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి చూడాల్సిందిగా కోరుకుంటూ, మన 10వ డివిజన్ పరిధిలోని కొప్పోలు గ్రామంలో మా సోదరుడు కాళేశ్వర వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వలీ మా ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి, తెలుగుదేశం పార్టీకి, కుటుంబ సభ్యులకి ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున ఆయన ప్రోగ్రామ్స్ బిజీ దృష్ట్యా ఈరోజు రాలేకపోయినా కానీ ఫోన్లో అందరితో మాట్లాడి చేస్తున్నాడు. అయితే ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటాడు. పోయిన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు, వారు పక్కన కబర్స్థానికి సంబంధించి కానీ, ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ, అప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే దగ్గరుండి శాంక్షన్ చేయించి అన్ని పనులు చేయించున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కపిల్ బాషా క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. ఆయన ద్వారా జనార్దన్ గారికి తెలియజేయమని. వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవ్వాల్సిందే, ఆయన రాకపోవడం వల్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు గతంలో మాట ఇచ్చినారు,
ఏదైతే మదర్సా ఒకటి ప్లాన్ చేస్తున్నారో దానికి సంబంధించి స్లాబ్కి ఆయన వ్యక్తిగత నిధుల ద్వారా సాయం చేస్తానని చెప్పున్నాడు. మిగిలింది కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలిన బరెల్ గ్రౌండ్కి సంబంధించి ఈద్గా సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ముస్లిం పెద్దలు అడుగున్నారు. అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ రంజాన్ టైం కల్లా గ్యారంటీగా పూర్తి చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. మరోసారి మా ముస్లిం సోదరులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి నా అభినందనలు, శుభాకాంక్షలు.